గారు, జితేంద్ర గారు, రవి గుప్తా గారు, అమిత్ ఖర్గే గారు, రవి జోసెఫ్ సెంట్రల్ జైల్స్ అడిషనల్ డీజీ గారు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్, అదే రకంగా 21 రాష్ట్రాలు 3 కేంద్ర ప్రాంతాల నుంచి విచ్చేసిన జైలు అధికారులు, సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి హోస్ట్గా చేసే అవకాశం రావటం, ఈ శాఖకి ఎంఓఎస్ మినిస్టర్గా మా పెద్దన్న సంజన్ ఉండటం, ఈ సందర్భంలో ఈ రాష్ట్రానికి విన్నర్స్గా తెలంగాణ రాష్ట్రం రావటం మా డీజీ గారి కృషి, వారి పట్టుదల. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారిని అభినందిస్తూ 1-2 విషయాలు చెప్తాను. జైలు అంటే ఏదో ఒక పనిష్మెంట్ లాగానో, అది శిక్షకి ఒక ప్రదేశం లాగానో చూడకుండా వివిధ కారణాల చేత జైల్లోకి వచ్చిన ఖైదీలకి వారిలో కొన్ని స్కిల్స్ ఉంటాయి, వారిలో కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో పాజిటివ్ థింకింగ్ కూడా వాళ్ళలో ఉంటుంది. సిబ్బంది ఏదైతే ఈ రాష్ట్రంలో జైల్లో ఉన్న వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే దాన్ని ఎక్స్పోజ్ చేస్తుందో, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జైల్స్లో కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం చేస్తున్న దాన్ని ఒక మోడల్గా, రోల్ మోడల్గా తీసుకొని దేశంలోని అన్ని జైల్స్లో సిమిలారిటీగా చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయనేది మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలుపుకుంటూ, మరొక్కసారి ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున ఇక్కడ మీట్ ఏర్పాటు చేసిన మీటికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. That was very valuable. Thank you. Now, without a delay, before I request our chief guest to come forward and speak, a few words about him. Shri Bandi Sanjay Kumar Garu is born in he's from Karimnagar district. He was actively involved with ABVP, eventually became town governor and state executive member. He was elected as municipal corporator from Karimnagar, and he served in the role until his resignation in 2019 when he was elected to the Lok Sabha. He was a member of Standing Committee on Housing and Urban Affairs since July 31, 2019 onwards. He was elected as Member of Parliament to 17th Lok Sabha. He was State President of BJP in Telangana from March 11, 2020 to July 4, 2023. He was appointed as Minister of State in the Ministry of Homes Affairs on June 9, 2024. With a huge heart and a big pride, I'd like to request him to step forward and give his valuable words. मंच पर आसीन मेरे भाई, तेलंगाना राज्य के डायनेमिक लीडर, कैबिनेट मिनिस्टर श्री पोंगुरेड्डी श्रीनिवास रेड्डी जी, रेस्पेक्टेड आईपीएस ऑफिसर्स डॉक्टर सौम्या मिश्रा जी, रवि गुप्ता जी, जितेंद्र जी, अभिलाषा जी, अमित गर्ग जी, रवि जोसेफ लक्कू जी और विभिन्न राज्यों, संघ राज्यों के कारागार विभाग से इस कार्यक्रम में सम्मिलित सभी अधिकारियों, भाइयों और बहनों, सभी को मेरा नमस्कार। तेलंगाना जेल प्रशासन तथा ब्यूरो ऑफ पुलिस रिसर्च एंड डेवलपमेंट नई दिल्ली